లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. నేనున్న సభలకు ప్రధాని రావడానికి కూడా భయపడతారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అహంకారం, ముందు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో సవాళ్లు కొత్తేమీ కాకపోయినప్పటికీ ప్రస్తుత తరుణంలో ఆయన ముందు కనిపిస్తున్న పరిణామాలు ఒక విలక్షణమైన ఇబ్బందిని సూచిస్తున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలు లేదా ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి సహజంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కొన్న కొత్త తలనొప్పి కేవలం బయట శక్తుల వల్ల మాత్రమే కాకుండా వ్యవస్థాగతమైన మరియు అంతర్గత సమీకరణాల వల్ల పుట్టుకొస్తుంది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అధికారాన్ని పీఠాన్ని అధిరోహించిన తర్వాత పరిపాలన లెక్కించడం ఒక ఎత్తు అయితే, కూటమి రాజకీయాలను సమన్వయం చేయడంలో మరో ఎత్తుగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జనసేన మరియు భారతీయ జనతా పార్టీలు కలిసి నడవాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రతి చిన్న నిర్ణయం తీసుకోవడంలోనూ ఆచితూచి వివరించాల్సి వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రూపంలో ఒక బలమైన శక్తి పక్కనే ఉండడం, ఆయన అభిమానుల అంచనా మరియు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా చూడడం ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాక మరియు విభజన హామీలు అమలు విషయంలో ఎదురవుతున్న జాప్యం కూడా ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆయన తహతలాడుతుంటే, మరోవైపు ఆర్థిక వనరుల కొరత అడుగడుగునా ఆటంకాలుగా మారుతుంది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు భారం మరియు ఖాళీ ఖజానాతో సంక్షేమ పథకాలు అమలు చేయడం కత్తి మీద సాములా మారింది. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో ఏమాత్రం ఆలస్యమైనా అది ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతుందని ఆందోళన కూడా ఉండనే ఉంది. వీటన్నిటిని మించి పార్టీని సీనియర్ నేతలు మరియు యువ నేతల మధ్య సమన్వయం కుదర్చడం కూడా ఆయనకు కొత్త తలనొప్పిగా మారుతుంది. లోకేష్ ఎదుగుదలను ఆమోదిస్తూనే పాత తరం నాయకులు అసంతృప్తికి గురికాకుండా చూసుకోవడంలో ఇప్పుడు అత్యంత కీలక పాలనలో తనదైన ముద్ర వేయాలని గట్టి ప్రయత్నిస్తున్న వేళ, అధికారుల బదిలీలు మరియు కీలక పోస్టింగ్ విషయంలో కూడా మిత్రపక్షాల నుంచి ఒత్తిళ్లు రావడం ఆయన పనితీరుపై ప్రభావం చూపుతుంది. గతంలో ఏకపక్షం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి నిర్ణయానికి ముగ్గురు భాగస్వామ్యుల అంగీకారం అవసరమవుతుంది. ఇది పరిపాలన వేగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అనిశ్చితికి కూడా దారితీస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల సమస్యలు మరియు రాజకీయ కక్ష సాధింపు చర్యల గురించి వచ్చే ఆరోపణలు ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇలా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని చంద్రబాబు తన రాజకీయ చాణక్యంతో ఈ కొత్త తలనొప్పిని ఎలా వదిలించుకుంటారో చూడాలి. ఇది కేవలం అధికారాన్ని కాపాడుకోవడం గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మనుగడను మరియు రాష్ట్ర ప్రగతిని నిర్ణయించే కీలకమైన దశ. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తీసుకునే ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.